Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి మిగిలే రాజ్యసభ సభ్యులు ఎందరు? వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అధికారం కోల్పోయిన 2024లో 11 మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. 4 సభ్యులు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇందులో తిరిగి 2 రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయగా, అందులో బేదా రవిచంద్ర టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉండడం, కూటమి పార్టీలకు అత్యధిక స్థానాలు ఉండడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది. అయితే అధికారికంగా మనకు చూపుతున్న లెక్కలు ప్రస్తుతం వైసీపీకి 7 సభ్యులు ఉన్నారని మాత్రమే, కానీ అధికారికంగా 6 మాత్రమే లెక్కలు వేసుకోవాలి. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్యారామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అనధికారికంగా 6 రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంది. అయితే వీరిలో పార్టీకి గట్టిగా ఉండేది 4 కనిపిస్తున్నారు. అందులో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, నిరంజన్ రెడ్డిలు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయని పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్కు బాబాయ్ కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్లా బాబురావు కూడా తొలి నుంచి జగన్కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. ఆయన ఇటీవల తాను పార్టీని వీడేది లేదని చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు. ఆళ్ల అయోధ్యారామిరెడ్డి విషయంలో అనేక అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీతో సహజంగా వైరం పెంచుకోరు. అది తన వ్యాపారాలకు మంచిది కాదన్నది ఆయనకు తెలుసు. అందుకే ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యారామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండడంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయి ఉండొచ్చునన్న నమ్మకం కూడా పార్టీ నేతలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మేడ రఘునాథరెడ్డి పదవీ కాలం 2030 వరకు ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు. మొత్తం మీద ఏపీలో సూపర్ 6 హామీల అమలు ఏమో కానీ సూపర్ 6 మాత్రం రాజ్యసభ సభ్యుల విషయంలో వర్కౌట్ అవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డిల పదవీ కాలం మాత్రం 2030 వరకు ఉంది. మిగిలిన వారిలో వచ్చే ఏడాది కూడా వారి పదవీ కాలం పూర్తవుతుంది.